కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ ఏపీలో పర్యటిస్తారు. సీఎం చంద్రబాబుతో మధ్యాహ్నం మీటింగ్ కానున్నారు. పీయూష్ గోయల్ చంద్రబాబు మధ్యాహ్నం లంచ్ చేస్తారు. అదే టైంలో పలు అంశాలపై చర్చిస్తారు. లంచ్ తర్వాత గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి పీయూష్ గోయల్ వెళ్తారు. రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో సమీక్ష చేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఇవాళ జరగాల్సిన సినీ పెద్దల మీటింగ్ వాయిదా పడింది. సినీ ప్రముఖుల్లో అందరూ అందుబాటులో లేరు. కొంతమంది షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిలో పలువురు ఇంకా చేరుకోలేదు. దీంతో ఇవాళ మీటింగ్ రద్దయింది. ముందుగా ఈ నెల 22న సీఎం చంద్రబాబుతో భేటీ కావాలి అనుకున్నారు హీరోలు, నిర్మాతలు, దర్శకులు. మొత్తం 35 మంది సినీ ప్రముఖులు కలవాలని అనుకున్నారు. అయితే 22న కాకుండా ఇవాళే సమావేశమయ్యేందుకు సీఎం అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇంతలోనే మళ్లీ భేటీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ నుంచి 4 రోజుల పాటు విదేశాల్లో పర్యటిస్తారు. ఇవాళ రేపు సైప్రస్ లో పర్యటిస్తారు. రేపు ఎల్లుండి కెనడాలో పర్యటిస్తారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు కెనడాస్కిస్ లో జరగనున్న G7 సదస్సులో పాల్గొంటారు. మోడీ G7 సదస్సులో పాల్గొనడం ఇది 6సారి. సభ్య దేశాల అధినేతలు, సంస్థల అధిపతులతో అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, సాంకేతిక ఆవిష్కరణలు, అనుసంధానం, క్వాంటమ్ సంబంధిత అంశాల గురించి చర్చించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 18న క్రొయేషియాకు వెళ్లనున్నారు ప్రధాని. కర్నూలు జిల్లా ఆదోని ముస్లిం జేఏసీ మీటింగ్లో ఎంఐఎం ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ బీజేపీ, టీడీపీ, జనసేన అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ముస్లిం మైనార్టీల ద్రోహి అని విమర్శించారు. లోకేష్ ఎదుగుదలకు చంద్రబాబే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ హీరో అయితే తాను అతని కంటే పెద్ద హీరోనని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు అజదుద్దీన్. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని క్వశ్చన్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోవడానికి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద వదిలేసినట్టు ఉన్నారని విమర్శించారు. నీతి ఆయోగ్ మీటింగ్లోనూ రేవంత్ రెడ్డి బనకచెర్ల విషయాన్ని ప్రస్తావించలేదని విమర్శించారు. దీంతో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం బయటపడుతోందని అన్నారు హరీష్. ఏపీ ప్రభుత్వం నిర్మించాలి అనుకుంటున్న బనకచెర్ల గోదావరి ప్రాజెక్టుకి టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కి లేఖ రాశారు ఆయన. ఏపీ సర్కార్ డీపీఆర్ను సిడబ్ల్యూసీకి సమర్పించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బనకచెర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలని సిడబ్ల్యూసీ కోరడం సరైంది కాదని అన్నారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ను సిడబ్ల్యూసీ ఆమోదించిందా లేదా అన్నది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. బనకచెర్ల డీపీఆర్ ఇవ్వాలని కోరడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరాలను ఇప్పటికే లేఖలో వివరించామన్నారు. తెలంగాణ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా మంత్రులకు పలువురు నేతలు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు ఉండవన్నారు మంత్రి వివేక్. మంత్రి పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని, తన చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానన్నారు వాకిటి శ్రీహరి.
సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి. క్రికెట్ బెట్టింగ్, జూదం నిర్వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై పలు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు ఒక యువకుడు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రకు విశాఖలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యోగాంధ్రకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ నుంచి భీమిలి వరకు 5 లక్షల మందితో యోగాంధ్ర రికార్డు నెలకొల్పేందుకు ప్లాన్ చేస్తోంది ఏపీ సర్కార్. ప్రధాని మోడీ హాజరు కానుండడంతో విశాఖలో యోగాంధ్రను సక్సెస్ చేసేందుకు 10,000 మంది పోలీసులు, మరొక 10,000 మంది వరకు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు రేపు విశాఖలో పర్యటిస్తారు. యోగాంధ్ర నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష చేస్తారు. విశాఖలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేస్తారు. 21న యోగాంధ్ర వేడుకల్లో పాల్గొంటారు. ఆ రోజు ఉదయం 6:30 నుంచి 7:45 వరకు విశాఖ బీచ్లో జరిగే యోగా డే ఈవెంట్లో పాల్గొంటారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం అంకంపల్లిలో ఒకే కుటుంబంలో 6గురికి తల్లివందనం వర్తించినట్లు చెబుతున్నారు అధికారులు. గ్రామానికి చెందిన గంగమ్మ, ఓబులేసు దంపతులకు 6గురు ఆడపిల్లలున్నారు. అయితే తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి 13,000 చొప్పున మొత్తం 78,000 రూపాయలు అందడంతో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది గంగమ్మ కుటుంబం. గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అందిందని చెప్తోందావిడ. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద సిఐ వెంకటేశ్వర్లు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నెల 11న పొదిలిలో జగన్ పర్యటనలో మహిళలు పోలీసులపై రాళ్లు, చెప్పులు విసిరిన 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పరామర్శించేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే దొంగలను కలిసేందుకు వచ్చారా అంటూ సిఐ వెంకటేశ్వర్లు అనడంతో ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీలో ఈ నెల 20-21 తేదీల్లో జరగాల్సిన డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయి. వచ్చే నెల 1-2 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా డిఎస్సి ఎగ్జామ్స్ తేదీల్లో మార్పులు చేశారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామంలో అక్రమ నిర్మాణంపై కొరడా జలిపించారు అధికారులు. 16 గజాల స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన 3 అంతస్తుల భవనం కూల్చేసేందుకు చర్యలు చేపట్టారు. భవనం 3వ అంతస్తుపై వేసిన రేకుల కప్పును తొలగించారు. బిల్డింగ్ పిల్లర్ను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. రిటైర్డ్ ఉద్యోగిని చంద్రావతి నిబంధనలకు విరుద్ధంగా మంగయ్య చెరువు సమీపంలో కేవలం 16 గజాల స్థలంలో కడుతున్న 3 అంతస్తుల గాలిమేడను చూసి విస్తుపోయారు స్థానికులు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో విషాదం చోటు చేసుకుంది. వాలమూరు వాగులో కొట్టుకుపోయిన 2 యువకులు చనిపోయారు. విజయవాడకు చెందిన 6 యువకులు మారేడుమిల్లి విహారయాత్రకు వచ్చి స్నానాల కోసం వాలమూరు వాగులోకి దిగారు. 23 ఏళ్ల సాదిక్, 30 ఏళ్ల కటకం రవితేజ నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. మిగిలిన 4 స్నేహితులు స్థానికులు కాపాడేందుకు యత్నించారు, కానీ వారిని రక్షించలేకపోయారు. 2 మృతదేహాలను వాగులోంచి వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తెలంగాణ గదర్ సినిమా అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ లో విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డులను అందజేశారు. మెమెంటోతో పాటు నగదు పురస్కారం, ప్రశంసాపత్రం అందించారు. పుష్ప 2లో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్నారు అల్లు అర్జున్. అలాగే 35 చిన్న కథ కాదులో నటనకు నివేద థామస్ కు ఉత్తమ నటి అవార్డు వరించింది. ఉత్తమ దర్శకుడిగా నాగశ్విన్ పురస్కారం అందుకున్నారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డును బాలకృష్ణకు అందజేశారు. ఈ ఈవెంట్లో సినీ ప్రముఖులు బాలకృష్ణ, రాజమౌళి, మణిరత్నం, సుహాసిని సందడి చేశారు. ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా సినీ పరిశ్రమకు సహకరిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ పరిశ్రమను గౌరవించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీగా నిలవాలంటే సినీ పరిశ్రమ గొప్పగా రాణించాలని ఆకాంక్షించారు. సినీ పెద్దలకు ఏం కావాలో తనకు చెప్పాలని సూచించారు. పరిశ్రమకు అవసరమైన వసతులను కల్పిస్తామన్నారు సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల వాంగ్మూలాలను ఇవాటి నుంచి నమోదు చేయనుంది సిట్. ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును నిన్న 9 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. నిందితుడు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా పలు ప్రశ్నలను వేశారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు? హార్డ్ డిస్క్లను ధ్వంసం వెనుక ఎవరున్నారు? అధికారులతో పాటు రాజకీయ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారా అనే కోణంలో ప్రధానంగా ప్రశ్నించారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అయితే విచారణకు సరిగ్గా సహకరించకపోవడంతో ఈ నెల 17న మరొకసారి విచారణకు రావాలని ఆదేశించింది సిట్. తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు రిలీజ్ కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ ని వెల్లడించనుంది ఇంటర్మీడియట్ బోర్డు. గత నెల 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. విజయవాడలో పట్టుబడిన డ్రగ్స్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. 10th క్లాస్ విద్యార్థులు డ్రగ్స్ కొన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే 3 యువకులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి డ్రగ్స్ ఎవరు కొన్నారు అనే అంశంపై ఆరా తీశారు. పడమటలోని ఓ స్కూలుకు చెందిన 20 మంది విద్యార్థులు డ్రగ్స్ కొన్నట్లు తెలుసుకున్న పోలీసులు వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. 2 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు డ్రగ్స్ కొన్నట్లు కనుగొన్నారు. నిందితుల ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే ఇవన్నీ వెలుగు చూశాయి. గంజాయిని నిల్వుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్న దంపతులను, వారికి సహకరిస్తున్న మరొక 2 తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన రఘువీర్ రాయ్, ప్రశాంతి రాయ్ దంపతులు కొండగుంటూరులోని ఒక రేకుల షెడ్లో గంజాయి నిల్వుంచారు. ఒడిశా అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన మరొక 2 కారులో నుంచి 23 కేజీలు దించుతుండగా పోలీసులు దాడులు చేశారు. నిందితుల వద్ద వ్యాన్, కారు, 2 బైకులను సీజ్ చేశారు. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై వెనుక టర్కీ హస్తం ఉండొచ్చు అన్న అనుమానం వ్యక్తం చేశారు యోగా గురు రామ్దేవ్ బాబా. కూలిపోయిన AI-171 ఫ్లైట్ మెయింటెనెన్స్ టర్కీకి చెందిన సంస్థనే చూసుకుంటోందని, అందుకే ఈ అనుమానం వచ్చిందన్నారు. భారత ప్రభుత్వం ఏవియేషన్ విభాగంపై దృష్టి పెట్టాలన్నారు రామ్దేవ్ బాబా. విమాన ప్రమాదంపై హైలెవెల్ కమిటీ దర్యాప్తు కొనసాగుతోందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు. బ్లాక్ బాక్స్ డీకోడ్ అయ్యాక ప్రమాదానికి ముందు అసలు ఏం జరిగిందనేది తెలుస్తుందన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు మరొక 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది ఎయిర్ ఇండియా. ఇప్పటికే టాటా గ్రూప్ ఒక్కో మృతుడి కుటుంబానికి నష్టపరిహారంగా ₹1 కోటి ఇస్తామని ప్రకటించగా తాజాగా ఎయిర్ ఇండియా 25 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. తక్షణ సాయం కింద ఈ నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్ లో విమానం కూలిన దుర్ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది మరణించడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. AI-171 నెంబర్ని శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించింది. విమాన ప్రమాద మృతులకు గౌరవార్థంగా AI-171ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా దాని స్థానంలో
AI-159 నెంబర్ని ప్రకటించింది. ఇకపై AI-159 నెంబర్తో అహ్మదాబాద్, లండన్ మధ్య విమాన సర్వీసును తిప్పనుంది ఎయిర్ ఇండియా. మణిపూర్లో అక్రమ ఆయుధాల గుట్టురట్టు చేశాయి భద్రతా దళాలు. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కాక్చింగ్ జిల్లాల్లో అసీం రైఫిల్స్, సిఆర్పీఎఫ్, ఇండియన్ ఆర్మీ జాయింట్ ఆపరేషన్ చేశాయి. పక్క ప్లాన్తో చేసిన కార్డన్ సర్చ్లో 328 గన్స్ ని సీజ్ చేశారు. ఇందులో 151 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 73 ఆస్ట్రైడ్ రైఫిల్స్, 12 ఎల్ఎంజీ గన్స్, 6 ఏకే సిరీస్ గన్స్ ఉన్నాయి. 10,600 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్లో ఈ స్థాయిలో ఆయుధాలు పట్టుబడ్డం ఇదే మొదటిసారి. నీట్ ఫలితాలలో భాష్యం, మెడెక్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. కె విక్రాంత్ ఆల్ ఇండియా 9వ ర్యాంకు సాధిస్తే ఎన్ మనీష్విని 49వ ర్యాంకుని కైవసం చేసుకుంది. ఆర్ తరుణ్ కుమార్ 51వ ర్యాంక్, షేక్ వసీమా 80వ ర్యాంక్, ఎస్పీ జెడ్సన్ 108వ ర్యాంక్, ఇక పి సంచన 182వ ర్యాంక్ సాధించారు. వివిధ కేటగిరీలో ఆల్ ఇండియా 200 లోపు ర్యాంకులను 6 భాష్యం, మెడెక్స్ విద్యార్థులు సాధించారన్నారు ఆ సంస్థ చైర్మన్ భాష్యం రామకృష్ణ. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను భాష్యం మెయిన్ క్యాంపస్లో అభినందించారు. ఒక బ్రాంచ్ నుంచే 145 మంది విద్యార్థులు ఫ్రీ మెడికల్ సీట్లు సాధించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు భాష్యం రామకృష్ణ. ప్రతి 3 విద్యార్థుల్లో ఒకరు ఫ్రీ మెడికల్ సీట్ సాధించడం వెనుక మెడి ఎయిమ్స్ ఫౌండేషన్ కరికులమే ముఖ్య కారణమన్నారు. నీట్ రిజల్ట్స్ లో రెజోనెన్స్ హైదరాబాద్ కి మరొకసారి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఫలితాల్లో రెజోనెన్స్ విద్యార్థులు దేశవ్యాప్తంగా అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. హరిణి శ్రీరామ్ 72వ ర్యాంక్ సాధించింది. ఆల్ ఇండియా లెవెల్లో 1000 లోపు 5 ర్యాంకులను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు రెజోనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు. హరిణితో పాటు టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఏఐఐఎంఎస్తో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్య వైద్య కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.